దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర జై గురుదత్త. నమస్కారం అండి. నా పేరు కిషోర్. నేను హైదరాబాద్ బిహెచ్ఎల్లో నిఎంఏజీ కాలనీలో నివాసం ఉంటున్నాను. వృత్తిపరంగా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే బాబా గారితో నాకున్నటువంటి అనుభవం మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మొదటిసారిగా 2007లో నాకు మా అన్నగారి ద్వారా భరద్వాజ్ మాస్టర్ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన రచనలు కూడా చదవడం మొదలుపెట్టాము. ఆయన రచనలు పారాయణ చేస్తున్న క్రమంలో గురుబంధు డాక్టర్ సురేష్ గారితో కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో సురేష్ గారు ఒకసారి నాతోటి గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయి, చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను సరే అని చెప్పేసి గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయడం జరిగింది. ఆ పారాయణ చేయడానికి సుమారుగా 2.5 సంవత్సరం దాకా సమయం పట్టిందండి. గురుచరిత్ర పారాయణ అయిపోయిన తర్వాత వెంటనే నా వివాహం కూడా నిశ్చయమైంది. వివాహం కూడా చేసుకోవడం జరిగింది. 2013లో నేను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. 2013 నుంచి మళ్ళీ 2017 వరకు నేను పూణేలోనే ఉండడం జరిగింది. 2017లో హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ సురేష్ గారితో దగ్గరగా బాగా పరిచయం ఏర్పడింది. ఆయన నాకు మొదటిసారిగా ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి యొక్క మహిమ గురించి చెప్పడం జరిగింది. ఆయన నాతోటి ఒకసారి మా నాంపల్లి బాబా గారి దగ్గరికి వస్తూ ఉండి, ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి, ఆయన చాలా శక్తిగల భగవంతుడు, నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు, మనశ్శాంతి లభిస్తుందని చెప్తే నేను రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో కూడా చిన్నగా పాల్గొంచుకోవడం జరిగింది. ఒకసారి ఇలాగే సురేష్ గారితో చెప్పడం జరిగింది, నాకు వివాహమై దగ్గరగా 6 సంవత్సరాలు గడిచింది, ఇప్పటివరకు మాకు పిల్లలు లేరు, ఆ ఒక్కటే నాకు బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆయన అడగడం జరిగింది. ఇక్కడ బాబా గారి సంస్థానంలో ప్రతి పౌర్ణమికి దత్తహోమాలు జరుగుతాయి, తప్పనిసరిగా దత్తహోమంలో నువ్వు పాల్గొను, తద్వారా నీకు మంచి ఫలితం లభిస్తుంది, బాబా తప్పక అనుగ్రహిస్తారని చెప్పడం జరిగింది. తదుపరి నెలలో జరిగినటువంటి దత్తహోమంలో నేను నా భార్య సమేతంగా కూర్చొని బాబా గారి దగ్గర సంకల్పించుకొని శ్రద్ధగా దత్తహోమం చేయడం జరిగింది. నాకు ఒక పాప కలిగింది. బాబా గారే ఆయన వరప్రసాదంగా మాకు పాపను కలిగించారని మేము ఇప్పటికీ నమ్ముతూ ఉంటాము. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి సంతానం కోసం నిరీక్షిస్తున్న మాకు అవధూత సామ్రాట్ నాంపల్లి బాబా గారి సన్నిధానంలో జరిగినటువంటి ఒక దత్తహోమంలో పాల్గొనడం ద్వారా మా కళ నెరవేరిందండి. చాలా ఆనందంగా ఉంది, చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. అసలు సంతాన భాగ్యమే లేదనుకున్న నాకు ఒక బిడ్డను ప్రసాదించాడు. నాంపల్లి బాబా గారి సన్నిధానంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో నేను తప్పకుండా పాల్గొనడం, ప్రతి ఒక్క సేవలో పాల్గొనడం జరుగుతుంది. నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో బాబా గారిని పూజిస్తే చాలండి, మీకు ఏం అవసరం లేదు అన్నీ ఆయన నిర్ణయిస్తాడు, అన్నీ ఆయన మీకు ప్రసాదిస్తాడు. ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నా చాలండి, ఇక్కడున్న పాజిటివ్ ఎనర్జీ తోటి మీ ఆలోచన విధానాలన్నీ మారిపోతాయి. నాకు సహకరిస్తున్నటువంటి సంస్థానానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జై గురుదత్త, జై నాంపల్లి బాబా. సెలవు.